మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్ కే సాధ్యమని బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపితమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అని చెప్పారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఈ రెండు పార్టీలు కలిసే సంసారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కుట్రపూరితంగా కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్తో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్లు బండారం ఒక్కొక్కటి బయట పడుతుండటంతో దిక్కు తోచక బాకీ కార్డు పేరుతో మోసపూరిత ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్ఎస్ చేసిన బాకీకి మేము వడ్డీలు కడుతున్నామని బకాయిల గురించి మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్ అవుతారన్నారు. బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని దీన్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్ కు బాకీ అనే పదం కూడా ఎత్తే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట్ట, రైతు భరోసా ఇస్తే బాకీ పడ్డట్ట, ₹500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఆరోగ్యశ్రీ ₹10 లక్షలకు పెంచడం బకాయి పడ్డట్ట అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, వారికి బోనస్ ఇవ్వడం బకాయి పడ్డట్ట, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం బకాయి పడ్డట్ట అని నిలదీశారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బకాయి పడడమా? బీఆర్ఎస్ ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన నవాబు పాలన అని తెలంగాణను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ అని విమర్శించారు. ఎరువుల పేరిట కేంద్రంలోని బీజేపీ మోసం చేస్తుందని, జీఎస్టీ పేరుతో వేల కోట్లు కేంద్రంలోని బీజేపీ దోచుకుందన్నారు. ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% పైగా సీట్లు జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ గెలుపొందుతుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త. ఇలా ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. బీఆర్ఎస్తో లోపాయకర ఒప్పందంలో వచ్చి సకాలంలో ఎరువులు ఇవ్వక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపింది. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్లు మీరు కలిసి సంసారం చేశారు. కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులో ఓటేశారు. ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి